కాకతీయ గడ్డపై జనదృశ్యం. చరిత్ర సృష్టించిన చలో వరంగల్. రజతోత్సవ సభ దిగ్విజయంతో గులాబీ ప్రభంజనం. నాటి మహాగర్జన స్ఫూర్తి ఎల్కతుర్తి సభలో పునరావిష్కరణం. దశ దిశలా హోరెత్తిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం. బీఆర్ఎస్ సభలు ఆపుతారా? ఈ ప్రభంజనాన్ని ఎవడాపుతాడు? ఆగవాడు తాగుతుందా? విస్ఫోటక ప్రసంగంతో దబ్దరిల్లిన ఓరుగల్లు. పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలో రాసుకోండి. 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అన్ని రకాల ప్రసార మాధ్యమాలలో టీఆర్పీల సునామీ. కేసీఆర్ ప్రసంగాన్ని రికార్డు స్థాయిలో కోట్లాదిగా వీక్షించిన ప్రజలు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. ఒక్క టీ న్యూస్ లోనే సభను వీక్షించిన 20 లక్షల మంది అభిమానులు. ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచి నీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్లు ఇవ్వడంలో సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువుల సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోలులో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయింది? TV9 ద్వారా వీక్షించిన 14 లక్షల మంది వీక్షకులు. మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పనిచేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్స్, ఇతర సోషల్ మీడియాల్లో లక్షలాది లైవ్ వాచింగ్. పల్లె పట్టణాల్లో ప్రతి ఇంటిలో మార్మోగిన కేసీఆర్ ప్రసంగం. గులాబీ సైనికులకు నాకు ఒక్కటే మాట, మనం పుట్టిందే పదవులు త్యాగం చేసి, పుట్టిందే రాష్ట్ర సాధన కోసం, స్వార్థం కోసం మనం పనిచేయలే. మీ అందరి నాయకులను, కార్యకర్తలను నేను కోరేది ఒకటే, తెలంగాణ సమాజం అద్భుతంగా పురోగమించేదాకా మనం పనిచేస్తూనే ఉండాలి. గవర్నమెంట్ లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి, వాళ్ళకు అండదండలుగా ఉంటూ పురోగమించాలి. కేసీఆర్ అంటే తెలంగాణ ఎమోషన్. కేసీఆర్ తెలంగాణ కా హుకుం. జై తెలంగాణ, జై తెలంగాణ.